హాయ్ హలో నమస్తే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీని ఎవరు ముందుండి నడిపించేటువంటి నాయకుడు ఉంటాడు, ఎవరు ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి లీడర్ ఎవరు ఉంటారు, కేసీఆర్ తర్వాత వచ్చేటువంటి వారసులు ఎవరు ఈ పార్టీకి అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. నిజంగా ఇప్పుడున్నటువంటి సందర్భంలో మరి కేసీఆర్ వేరే వాళ్ళ చేతుల్లో పార్టీ పగ్గాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ కనుక పెట్టాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఒక పక్కన మిగతా ఉన్నటువంటి నేతలకు కానీ అదే సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లకు కూడా ఎవరికి కూడా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలని అప్పగించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏదో రకంగా కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకే, కుటుంబ సభ్యులకే ఎవరికైనా అప్పగించాలన్నటువంటి ధోరణితోటి కేసీఆర్ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఒకవేళ కనుక కొడుక్కి కనుక పార్టీ పగ్గాలు అప్పగించినట్టు అయితే హరీష్ రావుతో తలనొప్పిగా మారుతుంది. ఒకవేళ హరీష్ రావుకి ఏమైనా పగ్గాలు అప్పగించినట్టు అయితే మరి ఖచ్చితంగా కేటీఆర్ తోటి వచ్చేటువంటి పార్టీకి వచ్చేటువంటి ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిపైన కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇక కల్వకుంట్ల కవితకైతే ఎట్లాగిచ్చేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆమె ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూతురు కూడా దర్దాపుగా కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు ఎవరంటే టక్కున మరి కల్వకుంట్ల కవిత అన్నటువంటి పేరు గుర్తుకొస్తుంది. అంటే దీనికి అందరికీ పేరు రావడానికి ఈమె చేసినటువంటి సామాజిక సేవనో లేకపోతుంటే ఈమె చేసినటువంటి ఉద్యమాలో కాదు, కేవలం సారాదందా పైన ఆమెకు వచ్చినటువంటి పేరు అట్లాంటిది. కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ పగ్గాలు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇక ఉన్నటువంటి ఆప్షన్స్ ఒక పక్కన కేటీఆర్ కొడుకు అల్లుడు హరీష్ రావు పైనే మరి కేసీఆర్ ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అంతా కూడా కేటీఆరే బాధ్యత తీసుకొని, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఎట్టి పరిస్థితుల్లో తను ముందుండి పార్టీని నడిపించినట్టు అయితే ఉంటే, మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టు అయితే ఉంటే మరి ముఖ్యమంత్రిగా తాను పదవిని చేపట్టొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసి కొంత ప్రజలని ఆ విధంగా ఆయన వైపు లాక్కోవడంలో కొంత సఫలీకృతం కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ అవన్నిటి కూడా బెడిసి కొట్టడం జరిగింది. చివరికి పార్టీ ఓడిపోవడంతో కొంత కేటీఆర్ సైలెంట్ కావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి దాంట్లో కొంత సక్సెస్ అయినప్పటికీ కూడా మరి బయట ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం కావచ్చు, వరంగల్, కరీంనగర్ ఇట్లాంటి సంబంధించినటువంటి ఉద్యమాల పురిటిగడ్డలుగా పేరున్నటువంటి జిల్లాలోనే మరి బీఆర్ఎస్ పార్టీ చావుదెబ్బ తాకిందని చెప్పుకోవచ్చు. అయితే మరి కేటీఆర్ సారథ్యంలో నడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ విధంగా ఉంటే రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కనుక మళ్ళీ ఈ పార్టీని నడిపించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డట్టు ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనేది కేసీఆర్ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ కనుక కొడుకు ఇవ్వాలా లేకపోతే అల్లుడికి ఇవ్వాలా హరీష్ రావుకి అన్నటువంటి మరి దాంట్లో మేధోమదనం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే మెజార్టీగా మాత్రం అల్లుడు హరీష్ రావుకే పార్టీ పగ్గాలు అప్పగించాలన్నటువంటి ధోరణితోటి, కొడుకు కంటే ఎక్కువగా అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే ఎక్కువగా హరీష్ రావునే కేసీఆర్ నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి బాధ్యతను మరి సమర్థవంతంగా నిర్వహించేటువంటి వ్యక్తి, నమ్మిన బంటుగా పనిచేసేటువంటి వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావుతో పాటు అల్లుడు హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సడ్డకుని కొడుకుగా ఉన్నటువంటి సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఎక్కువగా నమ్మిన తర్వాతనే రెండోసారి కేసీఆర్ నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హరీష్ రావు కనుక పార్టీ పగ్గాలు అప్పగించి రానున్నటువంటి ఎన్నికల్లో ముందుకెళ్ళినట్టు అయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుందనేది కేసీఆర్ భావిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరొక పక్కన అవసరమైతే ఉంటే గతంలో ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఆ రోజులలో మాయమాటలు చెప్పిండో ఇప్పుడు కూడా హరీష్ రావును ముంగట పెట్టి ఒకవేళ కనుక రానున్నటువంటి ఎన్నికల్లో అంటే ఇంకా 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టు అయితే ఉంటే హరీష్ రావే ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి చెప్పేందుకు కూడా కొంత ఆస్కారాలు ఉన్నాయన్నట్టుగా మనకంతా అర్థమవుతా ఉన్నది. అయితే దీనికి పైన ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన కూతురికి ఇంకొక పక్కన కొడుకు కేటీఆర్ కూడా ఈ సమాచారం చేరవేసినట్టుగా దీనిపైన కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ కనుక తన సంబంధించినటువంటి నాన్న స్థాపించినటువంటి పార్టీలో మరి అల్లుడు హరీష్ రావు ఎవరు దీంట్లో ఒకవేళ కనుక
ఈ పార్టీ బాధ్యతలు మోయాలన్నా ఈ పార్టీని నాశనం చేయాలన్నా కానీ ఒకవేళ కొడుకుగా కూతురుగా మాకే సర్వ హక్కులు ఉంటే వారసత్వ హక్కు అన్నట్టుగా వాళ్ళు ఏవో కేటీఆర్ కవిత ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ యొక్క వ్యవహారం ఎట్లా అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాలి, మొదలు పార్టీని బతికించుకోవాలి. రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి కోణంలో కేసీఆర్ ఆలోచిస్తూ ఉంటే, లేదు ఒకవేళ కనుక హరీష్ రావుకి కనుక పార్టీ పగ్గాలు అప్పగించినట్టయితే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మేము రాజకీయంగా మాకు కొంత ఇబ్బందికరంగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది, మాకు కూడా పెద్ద గుర్తింపు ఉండకపోవచ్చు అనేది వాళ్ళు భావించేటువంటి సందర్భం కేసీఆర్ కానీ కవిత కానీ. అంతేకాకుండా ఏదైతే కేసీఆర్ కుటుంబం కనుక ముంగట ఉన్నట్టయితే ఉంటే ఒక పక్కన భూదందాలకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ దాంట్లో ఇరుక్కోపోయి ఉన్నాడు, అలాగే సారదందాకు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవితక్క దాంట్లో ఇప్పటికే మరి మునిగిపోయింది. ఎప్పుడు జైలుకి వెళ్తుందా, ఎప్పుడు సంబంధించినటువంటి ఆమె అరెస్ట్ అవుతుందా, ఎప్పుడు సిబిఐ అధికారులు వస్తారు, ఎప్పుడు ఈడీ అధికారులు వచ్చి ఆమెను గుంజుకొని పోతారు జైలుకి అని చెప్పేసి కొంత అడావిడి నడుస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్వకుంట్ల కుటుంబానికి కనుక మళ్ళీ ఇదే సంబంధించినటువంటి బాధ్యతలు వాళ్ళ మీదనే పెట్టుకుంటే ఒకవేళ కనుక రానున్నటువంటి ఎన్నికల్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ పెద్ద దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుందని కొంత మరి కేసీఆర్ దీనిపైన నిపుణులతో కొంత చర్చించిన తర్వాతనే ఇట్లాంటి డిసిజన్ తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. చూడాలి దీనిపైన ఒక బిగ్ బ్రేకింగ్ అనేటువంటి ఆ వార్త ఎప్పుడైనా కానీ పేలవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఈ పగ్గాలన్నిటి కూడా రానున్న అతి తొందరలో అంటే పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల లోపే కొంత ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ అయితే కొంత మాత్రం ఏదైతే ఆయన వైపు హరీష్ రావు అల్లుడు ఎవరైతే హరీష్ రావు ఉన్నారో హరీష్ రావు వైపే ఎక్కువగా వెళ్ళేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. దీన్ని మరి కేటీఆర్ కవిత ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, ఒకవేళ యాక్సెప్ట్ చేయనట్టయితే ఇంకా పార్టీ మాత్రం ఇంకా భూస్థాపితం అవుతుంది అనేది తీవ్రమైనటువంటి హెచ్చరికలని కేసీఆర్ వాళ్ళ ఇద్దరితో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మరి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు, హరీష్ రావు కనుక పార్టీ పగ్గాలు అప్పగించినట్టయితే కేటీఆర్ ఏ దారిలో వెళ్ళబోతూ ఉంటాడు, ఒకవేళ కనుక కేటీఆర్ని ఇదే విధంగా కంటిన్యూ చేసినట్టయితే హరీష్ రావు భౌతవ్యం కూడా మరి రాజకీయ పరమైనటువంటి భౌతవ్యం మరి ఈ పార్టీలోనే ఉంటుందా లేకపోతే వేరే పార్టీ వైపు కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుందా అనేది చూడాల్సినటువంటి అంశం. మనం కూడా చూడడం జరిగింది, బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది హరీష్ రావుకి. అంటే కొంత హరీష్ రావు ఒక పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అన్నటువంటి కొంచెం పొగిడేటువంటి కార్యక్రమాలను కూడా అసెంబ్లీ సాక్షిగా మరి చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి మరి ఆయన ఏమన్నా మరి ఒకవేళ కనుక పార్టీ బాధ్యతలు మళ్ళీ కేటీఆర్ చేతిలోనూ కవిత చేతిలోనూ కనుక పెట్టినట్టయితే ఉంటే వాళ్ళ యొక్క రాజకీయ భౌతవ్యం కూడా మరి గంగలో కలిసిపోతుంది, వాళ్ళది కూడా ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పోయినట్టయితే ఉంటే మా రాజకీయ జీవితం కూడా మరి సమాప్తం అయిపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి మరి హరీష్ రావు ఏమన్నా వేరే వైపు కూడా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూద్దాం, పార్టీ పగ్గాలు మరి హరీష్ రావుకు అప్పచెప్పినట్టయితే ఉంటే హరీష్ రావు చేతిలోనే పెట్టినట్టయితే ఉంటే కొంత మరి పార్టీకి మళ్ళీ పునర్జీవం వస్తుందన్నది కేసీఆర్ యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఏమవుతుందో.